అండి ఇవేందా రౌండ్ రౌండ్ గా కాజాలాగా అట్లా ఉన్నాయి ఏంటి కాజాలు అయితే పొడుగ్గా ఉంటాయి రౌండ్గా ఉన్నాయి అని అనుకోవచ్చు. ఇవేనండి మన తూర్పుగోదావరి రాజమండ్రి సైడ్ వీటిని స్వీట్ పూరి అంటారు. వీటిని స్వీట్ పూరి అంటారండి. రౌండ్గా చుట్టేసి పందారు పాకులో వేసి చేసేది స్వీట్ పూరి అంటారు. వీటిని సింపుల్ ప్రాసెస్తో మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. వెరీ స్వీట్. బంధువులు చుట్టాలు మన ఇళ్ళకు వచ్చినప్పుడు గబగబా ఇట్లా చేసి పెట్టేసేయచ్చు. ప్రత్యేకంగా స్వీట్ హాట్ బజారించి తేవాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే తయారు చేసి పెట్టచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, మా వీడియోలు బాగా చూస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తూర్పుగోదావరి రాజమండ్రి స్టైల్ స్వీట్ పూరి, పంచదార పూరీలు. మన బంధువులు కానీ, మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి ఏం చేస్తాము? స్వీట్ కొట్టు నుంచి స్వీట్ తెప్పించడము, బూందీ అని, స్వీట్ అని, హాట్ అని తెప్పిస్తాం. అలా కాకుండా మన ఇంట్లో మనమే ఈజీ ప్రాసెస్తో ఒక గట్టిగా 20 నిమిషాల టైంలో మనమే తయారు చేసి వాళ్ళకి పెట్టేయచ్చు. అది ఎలా అయిందనేది మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక కప్పు మైదా పిండి పోసుకుంటున్నామండి మనం. చూడండి, ఆ కప్పుతో కప్పు పోసుకున్నాము. దాంట్లోకి మనం ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాము. ఏ స్వీట్కైనా అండి, గోధుమ పిండి కానీ మైదా పిండితో కానీ తయారు చేసే స్వీట్లోకి ఏదైనా సరే ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని శుభ్రంగా కలుపుకుంటున్నాము. ఆ పిండిలోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నామండి. మొత్తం ఒకసారి పిండిని కలిపేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని అటు చపాతీ పిండికి ఇటు మెత్తదనానికి మధ్యలో ఉండాలండి. మెత్తగా, మన పూరి పిండిలాగా మెత్తగా ఉండాలి. బాగా మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వచ్చింది స్వీట్. మనకి ఎప్పుడైనా సరే పొడి పిండి కలుపుకున్నప్పుడు ఇట్లా ముద్దగా ఉండాలండి. ఇట్లా ముద్దగా ఉంటే స్వీట్ బాగా వస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొద్దిగా నీళ్ళు వేసుకుంటా స్మూత్గా మన పూరీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. చపాతీ పిండి అంటే బాగా గట్టిగా ఉంటుంది, పూరీ పిండి అంటే మెత్తగా ఉంటుంది. పిండి చూడండి మెత్తగా ఎట్లుందో అట్లా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు అట్లా కలుపుకోండి పిండిని. చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపుగా నూనె కాగేలోపు పాకు కూడా రెడీ చేసుకుంటున్నామండి. 1 కప్పు పందారు పోసుకున్నాము, దాంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకున్నాము. పాకు వచ్చేటప్పటికి మనకి అటు ముదురు పాకు కాకూడదు, ఇటు గులాబ్ జామ్ లాంటి పాకు కాకూడదు, మధ్య రకంగా ఉండాలండి. 2 ఏళ్ళు పెడితే మనకి గమ్ములాగా అతుక్కోవాలి. పాకు కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. 10 నిమిషాలు అయిందండి. పిండి మనం కలిపి పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు తీసేస్తున్నాం. తీసి మనం కావాల్సిన స్వీట్ని తయారు చేసుకుంటున్నాం. ఎంత కలుపుకుంటే అంత మంచిదండి. బాగా దీన్ని వచ్చేసేటప్పటికి స్వీట్ పూరి అంటారండి. బాగా టేస్టీగా ఉంటుందండి స్వీట్ పూరి. చూడండి, ఆ పిండిని మనం 4 భాగాలుగా కట్ చేసుకున్నాము. నాలుగు ముద్దలుగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక దాంతో రెడీ చేసుకుంటున్నాము. మనం పిండితో అయినా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇది మన చపాతీలు అట్లా చేస్తామట.
మన పూరి చపాతీ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి. దానికి మనం ఆయిల్ అయినా పిండి అయినా వాడుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుందండి ఇది. సింపుల్ ప్రాసెస్తో ఇంటిల్లో బాగా రుచికరంగా తినొచ్చు. తీపిని ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా బాగా తింటారు. పలసంగా చేయాలండి, బాగా మందంగా కాకుండా పలసంగా చేసుకోవాలి. చూడండి అయిపోయింది మనం పూరిలా చేయటం అయ్యి. ఇప్పుడు ఒకదాన్ని తీసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు అండి, టేస్టీగా కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. మనమే కాబట్టి తినేది, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా రుచికరంగా మంచి వాసనతో ఉంటుంది. దాని మీద మనం చూడండి మళ్ళీ పొడిపిండి వేసుకుంటున్నాము. ఆ నెయ్యి పూసిన దాని మీద పొడిపిండి వేసుకుంటున్నాము. దాని మీద మనం చేసి పెట్టిన చపాతీల నుంచి ఒక రొట్టెని తీసి దాని మీద వేసాము. దాని మీద కూడా మళ్ళీ సేమ్ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము. దాని మీద మళ్ళీ పొడిపిండి వేసేసుకుంటున్నాము. దాని మీద మళ్ళీ ఇంకొక రొట్టెని వేసేసుకుంటున్నాము. మొత్తం 4 పీసులుగా కట్ చేసుకున్నాం. మనం 4 చపాతీలుగా తయారు చేసుకున్నాము. వాటిని ఒకదాని మీద ఒకటి నెయ్యి పూసుకొని పొడిపిండి వేసుకొని అంటించుకుంటున్నాము. అంచులకి కొంచెం తేమ చేసుకోవాలండి, అప్పుడు మనకి గమ్ములాగా అతుక్కుంటుంది. అంచులకి కొంచెం తేమ చేసుకొని చుట్టుకుంటే మనకి అది గమ్ములాగా అతుక్కుంటుంది. చూసారు కదా మన వీడియోలో ఇప్పుడు ఎలా చుట్టామో అలా చుట్టుకోవాలి. ఇట్లా మొత్తం ఒకసారి రౌండ్ చేసేసుకోవాలండి. సేమ్ వీడియోలో లాగే ఇప్పుడు మనం చాకు తీసుకొని మళ్ళీ ఒకసారి కట్ చేసుకుంటున్నామండి, అన్ని సమాంతరంగా, అన్ని సమానమైన ముక్కలుగా. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాము మనం ముక్కలుగా. చూడండి ఇప్పుడు ఏదైనా పొర్ర మనకి కట్ అయినట్టుగా ఉంటే ఇట్లా ఒత్తేసేయండి. చూడండి మనం ఎలా చేస్తున్నామో అలా రౌండ్గా చేసేసి ఇలా పెట్టేసుకోవాలండి పక్కన. కొంచెం బాగా లావు కాకుండా కొంచెం పలసంగా చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకులో మనం కొద్దిగా యాలకులు కూడా వేసుకున్నామండి. చూడండి ఇప్పుడు మనం స్వీట్ పూరీలు చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్నాము. వాటిని మనం చేతితో అద్దుకున్నట్టుగా దాంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నామండి, ఒక స్పూను. ఎందుకంటే పంచదార పాకు మనకి గడ్డ కట్టకుండా ఉంటుందని. ఎప్పుడైనా సరే మనం ఏదైనా గులాబ్ జాము అట్లాంటివి ఏదైనా చేసుకున్నా మనం ఒక నిమ్మ చెక్క దాంట్లో పిండితే మనకి పాకు గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఆయిల్ కాగింది, దాంట్లోకి ఇప్పుడు మనం స్వీట్ పూరీలని దాంట్లో వేసుకుంటున్నాము. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటివి చేయాలనుకుంటే పొయ్యి వచ్చేసేటప్పటికి సిమ్ముల్లో ఉండాలండి. నూనె కాగిన తర్వాత సిమ్ముల్లో ఉండాలండి. దానికి అప్పుడు మనకి ఆ పూరి అనేది లోపల నుంచి ఉడుకుతూ వస్తుంది. అదే నూనె హైలో ఉంటే పైన రంగు వచ్చేసింది, కానీ లోపల అయితే పచ్చిగా ఉంటుంది.
మనం చేసిన పూరీలన్నీ ఒక వైపు వేసేసుకున్నామండి. చూడండి ఎట్లా తేలినాయో పైకి. ముందు మునుగు తీయండి, తర్వాత ఇది ఉడికే కొంది పైకి లెగుస్తూ ఉంటాయి. వాటిని మనం ఒక్కొక్కటిగా తిరగేసుకుంటా ఉండాలండి. అప్పుడు రెండు వైపులా పూరి అనేది ఉడుకుతుంది. పిండి ఎక్కువ కాగనేకూడదండి, అన్నం ఎక్కువ నూనె కాగనేకూడదు, లోపల ఉడకదు. ఎట్టేస్తుంది చూడండి మనకి ఎలా ఎగినాయో మన స్వీట్ పూరీలు. ఇంకొక 2 నిమిషాల్లో మనం తీసి పాకంలో వేసేసుకోవచ్చు. మన స్వీట్ పూరీలు మొత్తం ఎగినాయండి నూనెలో. వాటిని ఆ వేడి మీదే మనం పాకులోకి వేసేసుకుంటున్నాము. చూడండి ఎట్లా అవుతున్నాయో సౌండ్. ఎందుకంటే ఇవి పాలసంగా ఉంటాయి కాబట్టి బాగా పాకుని లాగేసుకుంటాయి. ఇవి అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ తీసి మనం ప్లేట్లో పెట్టేసుకుంటామండి. అందుట్లో పట్టావు కాబట్టి మిగిలినవి ప్లేట్లోకి వేసేసుకుంటున్నాము. అవి బయట తీసిన తర్వాత వీటిని లోపల వేసుకున్నాం. ఇక మనం స్టవ్ ఆపేసుకుంటున్నామండి. ఇక స్టవ్ మీద పని అయిపోయింది మనకి. ఇప్పుడు ఫస్ట్ వేసిన పూరీలని శుభ్రంగా ఒక 2 నిమిషాలు పాకంలో ఉంచేసి వాటిని వేరే ప్లేట్లోకి వేసుకుంటాం. ఆ మిగిలిన వాటిని దీంట్లోకి వేసుకుంటాం. చూడండి ఎట్లా ఉండి ఇప్పుడే పాకు లాగేసి బాగా నూరుతుందండి. స్వీట్ తినే వాళ్ళకైతే పండగే పండగ. మావాడు ఇప్పుడే నన్ను తిడుతుందండి, స్వీట్ బాగా నీకు పండగ అని చెప్పు జనాన్ని చెబుతావు ఏంటంట. మావాడికి ఇన్ని వంటలు వచ్చినాయని నాకు తెలియదండి. ఇప్పుడు తెస్తుంది ఏది అంటారు చూడండి, అమ్ముల పొదిలో ఉన్న బాణాలని. అట్టా ఇప్పుడు ఒక్కటొక్కటి బయటకు తెస్తా ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రోత్సహించాలండి. మీరు అసలు లైక్లు ఇవ్వట్లేదు. మా కష్టాన్ని చూసైనా ఒక లైక్ అన్నా ఇవ్వండి. మేమేమి లైక్ ఇవ్వడం వల్ల మీ అమౌంట్ ఏమి రావు కదా మాకు. జస్ట్ మీ నుంచి మేము కోరుకుంటున్నది ఒక లైకే కదండి. ఎందుకంటే మీరు ఒక గుర్తింపు లాగా ఉంటుంది మాకు. మేము చేసే కష్టానికి ఒక లైక్ ఇస్తున్నారులే అని మాకు కొంచెం ఆనందంగా ఉంటుందండి. ఎంత కష్టపడుతున్నాం, ఈ కష్టం వల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. మీరు ఒక లైక్ ఇస్తే పర్లేదు, మాకు లైకులు వచ్చినాయిలని దాంతో అన్నా కొంచెం తృప్తి పడతాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మరి ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. ఏదన్నా మార్చుకోవాల్సినవి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మేము మార్చుకుంటాం. హాయ్ అండి, ఇదిగోండి మన స్వీట్ పూరి. చూడు ఒకసారి ఎట్లా ఉన్నాయో నిగనిగలాడతా. వెరీ స్వీట్ అండి. తేలిగ్గా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో బ్రహ్మాండంగా తినచ్చు. చూడండి పంచదార పాకుతో వెరీ టేస్టీ, సూపర్గా ఉంది. ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లో. మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ ప్రాసెస్, సింపుల్ ఖర్చు. మేము పెట్టే ప్రతి వీడియో మధ్యతరగతి కుటుంబీకుడు
ఈజీగా చేసుకొని తినే వీడియోలే పెడుతున్నాం. ఎందుకంటే మన అన్ని మీడియా మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్లోనూ స్వీట్ షాపుల్లోనూ ఎక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోలేం కాబట్టి మనమే సింపుల్ ప్రాసెస్ మైదా పిండి, గోధుమ పిండి, మన ఇంట్లో ఉండే పందార వాటితో ఈజీగా స్వీట్ షాప్లో వాడు ఎలా చేస్తాడో అలానే రుచికరమైన ఆహారాన్ని మనమే చేసుకొని తినొచ్చు. అలాంటి వీడియోలే పెడుతున్నాం. సరే ఫ్రెండ్స్, మన వీడియో ముగించే సమయం వచ్చేసింది. ఎప్పట్లాగే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో చివరికంటా చూడండి. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలని చూడాలి అంటే రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు. దాన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి, ఫన్నీ వీడియోస్ ఉంటాయి, తిరునాళ్ళ వీడియోస్ ఉంటాయి, టూరిజం వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అన్ని వీడియోస్ ఉంటాయి మన దాంట్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అన్నీ మీరు బెల్ ఐకాన్ మీద టచ్ చేసినట్టయితే నోటిఫికేషన్ ఆన్లో ఉంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. ఒక లైక్ ఇవ్వండి, జస్ట్ చాలు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.